హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక యాపర్స్ 3 సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ గురించి చెప్తాను. ఈ కైటో అనేది ఆల్రెడీ అందరికి ఎయిర్ డ్రాప్ ఇచ్చింది, కాకపోతే దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మీకు యాప్ పాయింట్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు ఆ ఎయిర్ డ్రాప్స్ కూడా. మనం హ్యూమానిటీ ప్రోటోకాల్ చేసాం కదా, సో ఆ ఎయిర్ డ్రాప్ రాబోతుంది. దానికి సంబంధించి ఏదైతే కైటో యాపర్స్ ఉన్నారో వాళ్ళకి 2.2 మిలియన్ వర్త్ ఆఫ్ టోకెన్స్ అయితే అలాట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఇది చేయడం వల్ల అది కూడా బెనిఫిట్ అవుతారు అన్నమాట. సో అది కాకుండా నేను ఆల్రెడీ గివ్ రెప్ గురించి ఒక వీడియో చేశాను, అది కూడా సేమ్ ప్రాసెస్. డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాడు ట్విట్టర్లో. ఆ ట్విట్టర్లో చేసిన దానికి మీకు స్కోర్ వస్తూ ఉంటుంది. ఆ పాయింట్స్ బేస్ మీదుగా మీకు ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో ఫస్ట్ కైటో గురించి చెప్తాను. ఇక్కడ బికేమ్ యాపర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మీ సోషల్ మీడియా అకౌంట్ తోటి ట్విట్టర్ తోటి కనెక్ట్ అవ్వాలా. సో ట్విట్టర్ తోటి కనెక్ట్ అవ్వగానే మీకు ఆథరైజ్ చేయండి ట్విట్టర్ తోటి. సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది యువర్ కైట్ సర్టిఫికేట్ యాపర్ అని చెప్పేసి. సో స్టార్ట్ యాపింగ్ అని చెప్పి ఇలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ట్విట్టర్లోకి వెళ్ళేసి ఒక పోస్ట్ అయితే చేస్తుంది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చేయగానే మీకు ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కైటో కనెక్ట్ అన్లాక్ ద ఫ్యూచర్ ఇన్ఫో జాయిన్ వెయిట్ లిస్ట్ నవ్వు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తుంది ఎర్లీ బోర్డ్ అని చెప్పేసి గాట్ ఇట్ మీద క్లిక్ చేసేసేయండి. సో రీరైటింగ్ యువర్ అకౌంట్ సెంటర్ అని చెప్పి కైటో వాళ్ళదని ఇది యాపరు. సో మెయిన్గా దానికి తీసుకోబోతుంది అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ ప్రొఫైల్లో చూడొచ్చు. ఇక్కడ మీరు లింక్ ఈమెయిల్ చేయండి. ఇక్కడ మై వ్యాలెట్స్లో మీ వ్యాలెట్ని కూడా ఇక్కడ డెస్క్టాప్ అని ఇస్తే ఇక్కడ మీరు ఒక పని చేయండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి డెస్క్టాప్ ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మై వ్యాలెట్స్ ఉంది కదా, దీంట్లోకి మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ లింక్ యువర్ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి. ఒకవేళ మొబైల్ యూజర్స్కి ఈ ప్రాబ్లం వస్తే OKX వ్యాలెట్లో డిస్కవర్ ఆప్షన్ ఉంది కదా, ఈ సైట్ని సేమ్ అలాగే ఓపెన్ చేయండి. డిస్కవర్లో మీ డైరెక్ట్గా కనెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ లింక్ యువర్ వ్యాలెట్ ఉంది కదా, ఈమెయిల్, ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నేను ఈమెయిల్ ఇచ్చాను, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఒక కోడ్ వస్తుంది. సో ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలన్నమాట. ఈ విధంగా అయితే కోడ్ వస్తుంది, ఆ కోడ్ని కాపీ చేయండి, సైట్లోకి వచ్చేసేసి. సో ఈమెయిల్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడైతే నాకు ప్రాబ్లం వచ్చింది, నేను OKX వ్యాలెట్లో నేను తర్వాత చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు టోటల్ యాప్స్ అని ఉంటాయి. సో డైలీ దీనికి సంబంధించిన కైటో ఇంక్లూడ్ చేసుకుంటా ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ ఉండాలా, అప్పుడు మీకు ఈ టోటల్ యాప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ జెనసిస్ NFT స్టేక్ కైటో అని చెప్పి ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు కైటో కానీ చేస్తే డిపాజిట్, ఇక్కడ లింక్ వ్యాలెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కైటోని పర్చేజ్ చేసుకోండి. స్టేక్ చేసుకుంటే మీకు స్టేక్ దీనికి సపరేట్గా రివార్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ యాపర్ అనమాట. సో కంపల్సరీగా మీరు ఏదైతే మీరు ట్విట్టర్లో ఈ @kaito అని చెప్పి ఆ విధంగా యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు హ్యూమానిటీ తోటి వీళ్ళు ఇస్తున్నారు కదా, హ్యూమానిటీ ప్రోటోకాల్ తోటి @kaito హ్యూమానిటీ ప్రోటోకాల్ ఆ విధంగా పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తే మీకు ఆ విధంగా టోకెన్స్ వస్తాయి. ఈ స్టేక్ చేసుకోవడం వల్ల వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని దీనికి కూడా ఏదైతే రివార్డ్స్ ఎక్స్ట్రా రివార్డ్స్ అని ఇచ్చారో దాంతోపాటు వీళ్ళకి 9.98% వస్తుంది కదా, అది కూడా చేసుకోవచ్చు. సో అన్స్టేక్ ఉంది, విత్డ్రా ఉంది. సో అన్స్టేక్ చేసిన తర్వాత 7 డేస్కి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ యాపరు. సెకండ్ చూపిస్తాను. సో ఇది సెకండ్ యాపరు.
ఇది వచ్చేసి లౌడ్ అని చెప్పి ఇది సోలానా బేస్డ్ మీద నడుస్తుంది. సో ఇక్కడికి రాగానే సేమ్ ఇక్కడ కనెక్ట్ ఉంది కదా ట్విట్టర్ అంటే ఎక్స్ అనుకోండి, ట్విట్టర్ తోటి కనెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ కనెక్ట్ అని కొట్టంగానే ఈ విధంగా ట్విట్టర్ చూపిస్తుంది. ట్విట్టర్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒకవేళ క్యాప్చర్ రాకపోతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్యాప్చర్ ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు ట్విట్టర్ తోటి ఎక్స్ అకౌంట్ తోటి ఆథరైజ్ చేయాలి. ఆటోమేటిక్గా చెకింగ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆథరైజ్ యాప్ చేయాలా? ఇప్పుడు నేను కైటో చూపించాను కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఆథరైజ్ యాప్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మీది ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు పవర్డ్ బై కైటో. ఆ విధంగా రిజిస్టర్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి మీ సోలానా వ్యాలెట్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ సోలానా వ్యాలెట్ ఇవ్వాలా, ఇక్కడ రిజిస్టర్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను నా సోలానా అడ్రస్ ఇస్తున్నా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా చూపిస్తుంది. మీది పైన ట్విట్టర్ చూపిస్తుంది, ఎక్స్ అకౌంట్, ఇక్కడ మీ అడ్రస్ చూపిస్తుంది. చాలు, ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. రీఫ్రెష్ చేయండి ఒకసారి. సో ఇక్కడ సేమ్ ఇక్కడ స్టే లౌడ్ యూ అని చెప్పి ఉంది, లౌడ్ అని. సో దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూ ఉండాలి మీరు ట్విట్టర్లో. దాని ప్రకారంగా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి, మీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి ఆ విధంగా. సో మీ ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ ఉంటుంది. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి సో ఆల్రెడీ గివ్-అప్ గురించి వీడియో చేశాను నేను ఒకసారి. ఏం లేదు, ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది. సో ఈ ట్విట్టర్ అకౌంట్ తోటి కనెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నాది నేను డైలీ చేస్తూ ఉంటాను. ఇక్కడ 21 పాయింట్స్ ఉన్నాయి ఆ విధంగా. సో ఎక్కువ మంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా వ్యాలెట్ ఉంటుంది. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. చూసేస్తే మీకు కనెక్ట్ ట్విట్టర్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీ పాయింట్స్ చూపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది ట్విట్టర్ బేస్డ్ అకౌంట్. సో వద్దు అని అనుకుంటే మీరు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసేసి మీ సొంత ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. OKX వ్యాలెట్ నేను చెప్పినట్టు OKX వ్యాలెట్లో బ్రౌజర్లో డిస్కవర్లో పోయేసి ఈ సైట్ని ఓపెన్ చేయండి. ఒకసారి కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు అది పర్మనెంట్ అయిపోతుంది. సో డిస్కవర్లోకి పోయేసి ఈ సైట్ని ఓపెన్ చేసి ట్విట్టర్ తోటి లాగిన్ అయ్యేసి ఆథరైజ్ చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసి. సో 3 లింకులు నేను ఇస్తాను, మీరు చేసేసుకోండి. డైలీ కంపల్సరీగా 3 కలిపేసి అయినా చేసుకోవచ్చు. మీరు చేసేసుకుంటే మీకు మంచిగా సంబంధించిన ఎయిర్డ్రాప్ వస్తుంది. సో హ్యూమానిటీ ప్రోటోకాల్ అయితే ఇప్పుడు ఏదైతే కైటో యాపర్స్ ఉన్నారో వాళ్ళకి 2.2 మిలియన్ ఫండింగ్ వర్త్ ఆఫ్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అది కాకుండా హ్యూమానిటీ ప్రోటోకాల్లో నేను ఆల్రెడీ ఇచ్చాను, డైలీ చెకింగ్ చేసుకుంటా ఉన్నానని చెప్పి. సో ఆ డైలీ చెకింగ్ చేసుకుంటా ఉన్నాను, మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అడిషనల్ అనమాట ఇది. అది మెయిన్ ఎయిర్ డ్రాప్ వచ్చేసేసి డైలీ చెకింగ్. అంతకు ముందర యాక్టివిటీ సీజన్ 1 సీజన్ 2 2 చేసాం మనం. సో ఇప్పుడు సీజన్ 2 నడుస్తుంది అనుకోండి. ఈ సీజన్ 2 రెండింటికి కలిపి మనకి మెయిన్ ఎయిర్ డ్రాప్ వస్తుంది. అడిషనల్గా ఈ కైటో యాప్స్కి సంబంధించింది వస్తుంది. సో ఇదైతే వీలుంటే చేసుకోండి, అందరూ చేసుకుంటే అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్ ఎయిర్ డ్రాప్ అయితే మిస్ చేసుకోబాకండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్లో ఉంటాయి, అక్కడే చేయండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది కాకుండా డౌట్స్ ప్రాపర్గా అడగండి అండి. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మీరు ఏదైనా ఎయిర్ డ్రాప్ కావాలనుకున్నప్పుడు, మీరు న్యూ యూజర్ అయినప్పుడు మీరు ఇక్కడ నా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేయండి ఫస్ట్. మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి పోస్ట్ చేయడం కాదు కదా, ప్రతి
అది కింద చూడండి, ప్రతి పోస్ట్ కింద కామెంటు. ఇక్కడ ఏదైనా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, న్యూ యూజర్స్ కూడా చెప్తున్నాను, ఓల్డ్ యూజర్స్ కూడా చెప్తున్నాను. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు సోమ్నియా టెస్ట్ నెట్ కావాలని ఉంది. సోమ్నియా అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేస్తే మీకు మొత్తం ఇక్కడ చూడండి 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. 2వ పోస్టు, 3వ పోస్టు, 4వ పోస్టు, 5వ పోస్టు, 6వ పోస్టు, 7వ పోస్టు, ఇన్ని ఉన్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్కటి సెర్చ్ చేసుకోవాలి. మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ మోనాడ్ అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. 27 పోస్టులు ఇచ్చాను నేను. సో ఆ విధంగా చేసుకోవాలి. కానీ వచ్చేసి ప్రతి ఒక్కటి డౌట్ అడిగితే ఎలాగా అన్నిటికీ చేయాలంటే ఆన్సర్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు చూడండి, నేను 27 ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటూ పోతా ఉంటే అన్ని పోస్టులు వస్తున్నాయి. మీకు ఏది కావాలన్నా మీకు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. న్యూ యూజర్స్ అయినా ఓల్డ్ యూజర్స్ అయినా ఇక్కడ సెర్చ్ ఉంది. ఇక్కడ సెర్చ్ బార్లో మీకు కావాల్సింది ఇప్పుడు హ్యూమానిటీ ప్రోటోకాల్ అని చెప్పి ఇచ్చాను. హ్యూమానిటీ ప్రోటోకాల్ అని టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వచ్చింది కదా, ఫేజ్ 2 గురించి ఇచ్చాను. ఇక్కడ 7 పోస్టులు ఇచ్చాను మొత్తం. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెండో పోస్టు మీద క్లిక్ చేయండి. ఈ 7 పోస్టులు ఇచ్చాను మొత్తం. ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ దాకా హ్యూమానిటీ ప్రోటోకాల్ గురించి ఏదైతే ఇక్కడ 15 మిలియన్ ఫండింగ్ అని 7 నుంచి స్టార్టింగ్ చేసుకుంటే ఇక్కడ ఇంకొక పోస్ట్ కూడా ఇచ్చాను, డిస్కార్డ్లో జాయిన్ అవ్వమని. ఇలాగా ప్రతిదీ మీకు దొరికిపోతుంది. మీ ప్రాబ్లం ఏంటంటే మీరు సెర్చ్ చేయడానికి ఒళ్ళు బద్ధకంతో ఏంటంటే కామెంట్ చేసేస్తే ఆన్సర్ ఇస్తారులే అంటే నేను అటువంటి వాటికి ఇవ్వను. ఏదైనా మీకు ఏదైతే కష్టంగా ఉందో, ఇది డిఫికల్టీగా ఉంది అని అనుకుంటే అది మీకు అర్థం కాకపోతే నేను పోస్టులు ఇస్తాను. కానీ ఊరికి నేను ఒక డౌట్ రైజ్ చేసేసి ఎటువంటి సెర్చ్ చేయకుండా, ఇప్పుడు నేను లేయర్ ఎడ్జ్ టోకెన్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ వచ్చింది June 2న రావచ్చు అని చెప్పి నేను వెంటనే ఇచ్చాను కదా. తర్వాత ఇక్కడ మ్యాజిక్ న్యూటన్ ఫౌండేషన్ అప్డేట్స్ ఇచ్చాను. న్యూ యూజర్స్ జాయిన్ అవ్వచ్చు, కాకపోతే పెద్ద ఎయిర్ డ్రాప్ రాదు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి అప్డేట్ ఇచ్చాను, తొందరలో టీజీ రాబోతుందని. ఇటువంటి వాటికి చేసుకోవాలి. కానీ అనవసరమైన చిన్న డౌట్స్ ఎటువంటి సెర్చ్ చేయకుండా ఒళ్ళు బద్ధకంగా ఏదో అడిగితే ఏదో చేసేస్తారులేని సోసో వాల్యూ గురించి ఇస్తే సోసో వాల్యూ గురించి డిఫరెంట్గా అడుగుతున్నారు. ఏదైనా ప్రాపర్గా ఇక్కడ పోస్ట్ చదవండి, ఇక్కడ సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన పోస్ట్ దొరుకుతుంది. ఆ పోస్ట్ కింద వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. వీడియో కూడా పూర్తిగా చూడరు, సగం చూసేసేది, సగం వదిలేసేది, ఇక్కడికి వచ్చేది డౌట్ అడిగేది. అటువంటి చేయబాకండి. ప్రాపర్గా పోస్ట్ని చూడండి, ఇక్కడ సెర్చ్ చేసుకోండి. అంతకు ముందర ప్రీవియస్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి పోస్ట్ కింద కంప్లీట్గా చూసిన తర్వాత ఆ తర్వాత డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నా. అంతేగాని ఎటువంటి ఏం లేకుండా జస్ట్ పోస్ట్ చేసేస్తాం, కామెంట్ చేసేద్దాం, నేను ఆన్సర్ దొరకాలి నాకంటే నేను ఇవ్వను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.